వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. భూమిని దెబ్బ కొట్టి అపూర్వ భూమి మీద గెలిచానని చెప్పేసి సంతోషపడుతున్న సమయంలో భూమి రియల్ ఎంట్రీతో షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక సీరియల్లోకి వెళ్తే భూమిని తీసుకొని చరచంద్ర ఇంటికి వస్తాడు. ఎందుకంటే గగన్ భూమిల మధ్య శివ వల్ల గొడవ జరుగుతుంది. పూరిని పెళ్లి చేసుకుంటాననే మాట ప్రకారం ఆ మాట దాటేసి అపూర్వ వేసిన ప్లాన్లో శివ చిక్కుకొని బిందు మెడలో తాళి కడతాడు. ఇక్కడ ఎడబాటుతో తన చెల్లెల జీవితం భూమి తమ్ముని వల్ల ఇక తన చెల్ల జీవితం ఇలా జరిగిందని గగన్ కోపంతో తన భార్యని బయటికి గెంటేస్తాడు. ఆ మంటతో ఇక గగన్ భార్య కాకుండా చరచంద్ర కూతురుగా ఇంటికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఈలోపు వెంటనే అపూర్వ కూడా ఇంటికి వస్తుంది. అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత ఇక చరచంద్ర భూమిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి బావా ఈ భూమిని ఇంటికి తీసుకొని వచ్చాడు అని మనసులో అనుకుంటుంది. ఈలోపు లాయర్ని పిలిపించి వెంటనే ఆస్తి పత్రాలు తన చేతికిచ్చి సంతకం పెట్టడానికి వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇక ఏంటి బావా ఏం చేస్తున్నావని అపూర్వ అడుగుతుంది. ఏముంది అపూర్వ, వీళ్ళు అందరూ కలిసి నానా మాటలు అంటున్నారు కదా, ఆ మాటలు పడడానికి వీలేదు. అందుకనే నేను నిర్ణయించుకున్న ప్రకారం ఈ ఆస్తి మొత్తం భూమి పేరిట రాస్తాను. ఇక నుంచి భూమి ఎక్కడికి వెళ్ళదు. శోభచంద్ర కూతురుగా చరచంద్ర కూతురుగా ఇంట్లో ఉంటుంది. ఆ గగన్ గాడు తను పెళ్లి చేసుకున్న కనీసం ఇక తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టిందని కూడా వాడికి మర్యాద లేకుండా నా కూతుర్ని ఏకంగా మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు గగన్ భార్య కాకుండా ఇక శోభ చరచంద్ర కూతురుగా నా ఇంట్లో అడుగు పెట్టింది నా కూతురు. ఇక సర్వాధికారు తన చేతిలో అని చెప్పేసి చరచంద్ర మాటలు విన్న అపూర్వ షాక్ అయిపోతుంది. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఇక భూమి చిన్నపిల్ల, ఇప్పుడే తన చేతిలో ఇంత పెద్ద ఆధిపత్యం పెట్టడం ఏంటి? తను చిన్నపిల్ల ఎక్కడ, ఆల్రెడీ పెద్దయింది, పెళ్ళయింది. అలాంటి భూమికి ఆస్తి రాయడంలో పొరపాటు లేదు కదా. ఇప్పుడు తన ఏజింగ్ ప్రకారం చూస్తుంటే తనకు ఆస్తి ఆల్రెడీ వచ్చినట్టే లెక్క అని చెప్పేసి లాయర్ మాట్లాడతాడు. ఇలా జరిగిందేంటి? ఆ భూమిని ఏడిపించి చుక్కలు చూపించాలనుకున్నాను, కానీ అదే నాకు ఏకు మేకైందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మీరా కూడా చాలా మంచి పని చేసావన్నయ్య, ఎందుకంటే అందరు కలిసి నానా మాటలు అంటున్నారు, అలాంటప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అంటారు. ఈలోపు వెంటనే కేపీ కూడా బాధతో వస్తాడు. ఇక కేపీ కూడా భూమిని చూసి కాస్త బాధపడతాడు. వెంటనే నువ్వు అన్నట్టు కేపీ మాట తప్పకుండా నా కూతురికి ఆస్తి మొత్తం రాసిచ్చాను అని చరచంద్ర అంటాడు. ఆ మాట ప్రకారం కేపీ ఏమంటాడంటే ఇక ఏదో రకంగా భూమిని దెబ్బతీయాలనుకుంటున్నారు, కానీ పైవాడు మాత్రం వదిలిపెట్టాడు కదా. ఏదో రకంగా అయితేలే బావగారు, ఇప్పుడు మీరు అనుకున్న మాట ప్రకారం భూమి పేరు మీద ఆస్తి మొత్తం రాసిచ్చారు, అది చాలా సంతోషం అని చెప్పేసి అంటారు. ఈలోపు కాకపోతే కేపీకి కాస్త బాధ ఏంటంటే గగన్ భూమి విడిపోయారే, ఇక ఒక స్టేజ్కి వచ్చే టైంలో శివ చేసిన పనికి భూమి మీద నిందలు పడే అని కోస్త బాధపడతాడు. ఈలోపు కేపీ ఇంట్లోకి వెళ్తాడు. ఇదేంటి ఇలా జరిగిందని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం ఏంటి మమ్మీ అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, నాన్న ఆ భూమి పేరు మీద ఆస్తి రాయడం ఏంటి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. నేను ముందే ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్, ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు చూసావా ఆ భూమి చేతికి ఆధిపత్యం వచ్చింది. ఇక రేపటి నుంచి మనం ఇంటికి పని మనుషులైనా కూడా ఎవ్వరూ అడగవలసిన అవసరం లేదు పిన్ని, అది భూమి అయినా అది పని మనిషిగా చెయ్యంటే చేస్తామా ఏంటి? ఎప్పుడైనా నేను ఈ ఇంటికి ఆధిపత్యం అంటే ఆస్తి మొత్తం నా పేరిట రావాల్సిందే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటమ్మాయి పగటి కళలు కంటున్నావా? ఆల్రెడీ అల్లుడు గారు భూమి పేరు మీద ఆస్తి రాసే అయినా దాన్ని టార్చర్ పెట్టి ఆస్తి మొత్తం నా చేతికి రాంచుకునేదాకా వదిలిపెట్టను. ఆల్రెడీ అది సెంటిమెంట్తో గగన్ గాని గురించి బాధపడుతూనే ఉంటుంది. ఇప్పుడు అది లోపలికి వెళ్ళింది కదా, పాపం గగన్ బావన్ విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి. ఆ కుటుంబం అంటే అపారమైన ప్రేమ. ఇప్పుడు అది బాధలో చాలా కుమిలి ఏడుస్తూ ఉంటుంది అని అపూర్వ అంటుండగా ఈలోపు మహారాణి మకుటం లేని మహారాణిలా సేమ్ శోభచంద్ర చూసినట్టుగా అలా మెట్టు దిక్కుంటూ వస్తుండగా ఏంటమ్మాయి భూమి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉందా తన కాపురం ఇక చక్కదిద్దడానికి?
ఒక్కసారి ఆ టర్నింగ్ ఇచ్చుకో అని గోరంట అంటుంది. వెంటనే అటు చూసరికి భూమి ఏకంగా శోభచంద్ర అవతారంలో కనబడుతుంది. ఇక అపూర్వ ఉలిక్కి పడుతుంది. అక్క అక్క అని చెప్పేసి శోభచంద్ర ఎదురుగా నిలబట్టట్టుగా ఉంటుంది. ఏంటి పిన్ని, ఇప్పుడే మా అమ్మ గుర్తొచ్చేలా చేశానా? ఎలా ఉంది నా ఆధిపత్యం? ఇక నుంచి ఇలాగే ఉండబోతుంది అని చెప్పేసి భూమి అంటుంది. సరే అమ్మా సరే. అవును, ఏంటి మీరు ఇలా టైంపాస్కు మేకప్లు వేసుకొని ఇలా నిలబడ్డారు? ఇక మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అంటుండగా, సర్లే ఇదంతా పక్కన పెట్టు, నీ చేతిలో ఉంది, అది నాకు ఇవ్వు. ఏంటమ్మా? అదే ఇవ్వు. ఓ చెయ్యా? చెయ్యి కాదు, నీ దగ్గరున్న తాళాలు, అంటే నా అవి. ఇప్పుడు ఈ తాళాలు చిన్నపిల్లవమ్మా, ఇలాంటి నా దగ్గరే ఉండాలి. అంటే అందరికి ఏదైనా కావాలంటే ఇక నుంచి నేను డబ్బులు ఇవ్వాలి కదా. పిన్ని మర్చిపోయినట్టున్నావు, ఇందాకే నాన్న చెప్పాడు, ఆస్తి అధికారం నాకు మాత్రమే. అంటే ఇక నుంచి ఇంటిని ఎలా ఉంచాలో, ఎలా ఉండనిచ్చి ఎలా చక్కదిద్దాలనో, ఇక ఎవరు ఎలాంటి ఖర్చు పెడుతున్నారు, ఎలాంటి వృధా ఖర్చులు పెడుతున్నారో, ఎలా ఇష్టానుసారంగా డబ్బులు వృధా చేస్తున్నారో ప్రతి ఒక్కటి లీస్ట్ బై లీస్ట్ చేస్తూనే ఉంటాను పిన్ని. అది నీకు తెలియదు, ఎందుకంటే చేతిలో తాళాలు ఉన్నాయని చెప్పేసి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బు మా అమ్మది, అంటే నాది. ఇప్పుడు మీరు వృధా ఖర్చు పెడుతూ ఉంటే మరి ఇక్కడ భూమి చూస్తూ ఊరుకుంటుందా? అందుకే తాళాలు నా చేతికివ్వు అని చెప్పేసి భూమి వెంటనే అపూర్వ దగ్గరున్న తాళాలు తీసుకుంటుంది. అమ్మ భూమి, నక్షత్ర షాపింగ్ చేస్తుందట, తనకి ఒక 2 లక్షలు ఇవ్వమ్మా. ఏంటి పిన్ని 2 లక్షల? ఏంటి 2 లక్షలు అంటే ఏదో 2200 అన్నట్టు మాట్లాడుతున్నావు? అదేంటి భూమి, మన స్టేటస్ తగ్గట్టుగా నక్షత్ర పార్టీ ఉందట వాళ్ళ ఫ్రెండ్స్ది. ఇందాక అడిగింది ఇద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉంది కదా, అయినా నీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది తాళాలు, ఎవరి దగ్గర ఉన్న ఒకటే కదా, అందుకే నక్షత్రకు ఇవ్వు. ఇస్తా పిన్ని, నక్షత్రకి ఎందుకు ఇవ్వా? నీకిస్తా, నక్షత్రకి ఇస్తా. కానీ 2 లక్షలు కాదు, 200 రూపాయలు మాత్రమే. చీరలు కొనుక్కుంటుందో, నగలు కొనుక్కుంటుందో, నాణ్యాలు కొనుక్కుంటుందో అది తన ఇష్టం. ఆ 200 కూడా ఎలా ఇస్తాను తెలుసా? ఇంట్లో సర్వ చాకిరి చేయాలి. ఇంటి పని, వంట పని, తోట పని, ప్రతి ఒక్క పని అందరం, అంటే నువ్వు 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 ముగ్గురు కలిసి చేస్తే కూలి ప్రకారం నేను మీకు ఎంత రావాలో అంత ఇస్తా. ఆ తర్వాత ఆ డబ్బు నువ్వు చీర కొంటావో, చీరలు కొంటారో, నగలు కొంటారో, లేకపోతే నాణ్యాలు కొంటారో, యువర్ చాయిస్. ఇక నేను చెప్పింది బాగానే ఉన్నాయి కదా. ఏంటి మేము, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇప్పుడే వచ్చి ఆస్తి చేతిలో పడంగానే మేము పని మనిషిలా కనబడుతున్నావు భూమి. నోరు లేసావనుకో దవడలు పగులుతాయని చెప్పేసి చెంప పగల కొడుతుంది. ఏంటే నీ చేతికి అధికారం రాగానే నా కూతుర్ని చెంప పగల కొడతావా? ఏంటి నోరు బాగానే లేస్తుంది? ఇదివరకు భూమి అనుకుంటున్నావా? కాదు, గగన్ గాని పెళ్ళామైతే అనుపుగా, నాణ్యంగా, అంటే ఒక ఇంటి గురించి ఆలోచించే గగన్ భార్య. కానీ ఈ ఇంట్లో శరత్చంద్ర ఇక శోభచంద్ర కూతురంటే గయ్యాల్తనం, గడుసుతనం అన్నీ కనబడతాయి. ఇప్పుడు నేను గగన్ భార్యగా వస్తే నువ్వు ఎన్ని మాటలన్నా పాడి సైలెంట్గా వెళ్ళిపోతాను. కానీ శోభచంద్రల కూతుర్నైతే తొడలు కొట్టి ఇక చిటుక వేసి మరీ ఆర్డర్ చేస్తూ ఉంటా. అంటే నేను చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు నేను ఇంట్లో గగన్ భార్య కాదు, శరత్చంద్ర కూతురుగా, అంటే ఈ ఇంటికి అధికారిగా అడుగు పెట్టాను. ఏ పని చేయలేదనుకో, బువ్వ, నీళ్ళు, తిండి అన్నీ కట్టు, ఆఖరికి బట్ట కూడా. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటే ఇంట్లో అడుగు పెట్టంగానే ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నావా? ఏంటి నువ్వు బెదిరకొట్టంగానే బెదిరిపోయి ఇక చేతులు ముడుచుకొని చక్కగా నోరు మూసుకొని లోపలికి వెళ్ళి ఏడుస్తా అనుకుంటున్నావా? అపూర్వ, మర్చిపోయినట్టున్నావు, గోతి తీసావు. ఆ గోతిలో నువ్వు నన్ను పడేసా అనుకుంటున్నావు. లేదు, ఆ గోతిలో నువ్వు పడ్డావు. అక్కడ పెళ్లి చెడగొట్టావు, నా కాపురంలో చిచ్చు పెట్టావు. పర్వాలేదు, కానీ ఆ చిచ్చును నేను తీసుకోవడం పెద్ద పనేం కాదు. ఇక నిన్ను ఇక్కడ ఆడిచ్చి నరకం చూచి ఆ తర్వాత నా ఇంట్లో నేను అడుగు పెడతాను. ఇక నుంచి నువ్వు చూడబోయేది గగన్ భార్య కాదు, శరత్చంద్ర కూతురుగానే చూస్తావు. ఇంకొకసారి వేషాలు వేశావనుకో దౌడలు దగ్గర కొత్తుతాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ అమ్మని చంపినట్టు నిన్ను చంపేస్తానే అనేసరికి
మా అమ్మని చంపినట్టు నన్ను చంపుతావా అని చెప్పేసి లాగిపెట్టి గువ్వ మీద గుచ్చేసరికి గిర్ర గిర్ర తిరుగుతుంది అపూర్వ. ఇంకొకసారి వేషాలు ఉన్న ముగ్గురు కలిసి వేశారనుకో, బయట బయట కుక్కలకేసినట్టు బుక్కలు, ఇక ఇంట్లో కాకుండా బయట కూర్చోబెట్టి మీ అందరినీ బుక్కకు బుక్కకు ఏడ్చేలా ఏడిపిస్తాను. అర్థమైందా? త్వరగా వెళ్ళి కిచెన్లో అంత పనులున్నాయి, పని వాళ్ళందరినీ మానిపించేశాను. ఇక నుంచి వాళ్ళు రారు. ఇక నుంచి ఇంటి పని మొత్తం మీరు ముగ్గురే చేయాలి. ఏ మాత్రం కూడా పని తక్కువ చేసినా బుక్క, ఫుడ్డు, బెడ్డు అన్నీ కట్టు అని చెప్పేసి నేను ఆడ కూర్చుంటా. చాలా హెడ్ఏక్ ఉంది. ఇద్దరు వెళ్ళి గెటప్లు చేంజ్ చేసి ఇక పనోళ్ళు ఎలా ఉంటారో అలా పాత చీరలు కట్టుకొని కాఫీ తీసుకొని మరి ఇద్దరు వేడిగా కూల్గా అంటే నాకు నచ్చిన విధంగా కాఫీ తీసుకొని రావాలి. ఒక్కటే నిమిషంలో వెళ్ళలేదనుకో ఆ తర్వాత యువర్ చాయిస్. బెడ్డు, ఫుడ్డు, కట్టు, బయట వరండా అని చెప్పేసి అనేసరికి అసలు భూమి మాటలు ఆశ్చర్యమవుతాయి అపూర్వకు. ఇదేంటి ఏకు మేకై కూర్చుంది, దీన్ని ఏదో చేద్దామని దీని కాపురంలో చిచ్చు పెడదామంటే ఇదే నాకు చెమటలు పట్టించేలా ఉంది. అదే అమ్మ విధి విచిత్రం. ఒకరిని చంపాలని చూస్తున్నావు, దేవుడు నిన్ను చంపడానికి గీత గీసినట్టుగా అనిపిస్తుంది. పిన్ని ఎడిటర్లో ఉన్నావు, నువ్వు లేనిపోని సెంటిమెంటు ఆయింట్మెంట్లో డైలాగులు కొట్టావనుకో చంపి పాత్ర పెడతాను. ఇదేందమ్మాయి భూమి అంతగానో ఊరితే ఏమనలేదు, ఇప్పుడు నేననేసరికి ఉన్నట్టు అంటే నన్ను ఎగురుతున్నావు. ఏమైంది కాఫీ అని భూమి వరుతుంది. తెస్తున్నా, పదవే పద, మనకు పట్టిన ఈ గ్రహచారం ఎప్పుడు పోతుందో. ఏంటి మమ్మీ ఇప్పుడు నీ కాఫీయా? పదవే పద అని వేష భాష అన్నీ మారి ఇక పని వాళ్ళ తీరుగా అపూర్వ, నక్షత్రం మారిపోతారు. ఒకటి వేడి అండ్ కూల్ కాఫీ ఇద్దరు పట్టుకొస్తారు సర్వెంట్ లాగా. ఈలోపు భూమి తన కాలు మీద కాలు వేసుకొని ఆధిపత్యం చూస్తూ ఉంటుంది. కాఫీ తాగిన తర్వాత ఒక్కసారి ఉమ్మేసి ఇక వెంటనే ఆ కాఫీని మొహం మీద కొడుతుంది. ఏంటి ఇది కాఫీ లాగుందా, నీ మొహం లాగుంది అని చెప్పేసి అపూర్వ మొహం మీద కొడుతుంది. నెక్స్ట్ ఇదేంటి ఇది నా కాఫీ తాగి నా మొహం మీద కొడుతుందా ఏంటి అని చెప్పేసి నక్షత్ర దగ్గర ఉన్న కాఫీ తాగుతుంది. ఇక మొక్కలు చూసుకుంటుంటాను. నక్షత్ర నీకో మార్కులు పడ్డాయి, కాఫీ బాగుంది, ఇదిగో ఇటు చూడు, ఇదిగో 200. ఈ 200 నువ్వు కాఫీ పెట్టినందుకు అనేసరికి ఒక్కసారిగా అపూర్వ మండి పడుతూ ఉంటుంది. మమ్మీ భూమి ఇప్పుడు నీ కాఫీ పెట్టినందుకు 200 ఇచ్చింది మమ్మీ. వచ్చి ఏం మాట్లాడుతున్నావే, పని మనిషిలా మాట్లాడుతున్నావు అంటే మమ్మీ వేషం భాష మార్చేసరికి అదర్ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. ఇద్దరికి చెప్తున్నా వినండి. చికెన్ బిర్యానీ, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లస్ ఫిష్ ఆల్ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్ది పెట్టాలి. ఒకే ఒక్క నిమిషంలో వంట చేసి మీరు రావాలి. ఆ టైంకి మీరు వెంటనే విజిల్ వేస్తే అందరూ కిందికి వచ్చేలా అని చెప్పేసేసరికి కేపీ భూమిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ ఆటకు చెక్కు పెట్టడానికి ఇక శోభాచంద్ర అక్క భూమిలా వచ్చి ఇంట్లో ఇక అపూర్వ నక్షత్రకు చెక్ పెట్టడానికి వచ్చిందని. కాకపోతే కేపీ తన కాపురం ఎలా చక్కదిద్దుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే భూమి పైకి వెళ్తుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, వీళ్ళ ఆటకు ఫుల్ స్టాప్ పెట్టడానికే నేను వచ్చాను మామయ్య అని చెప్పేసి భూమి కేపీతో అంటుంది. తన అక్కను చూసి అక్కతో మాట్లాడాలని చెప్పేసి శివ తన అక్క దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా భూమి శివన్ చూసి చీ కొట్టి వెళ్ళిపోతుంది. అక్క కాపురం చక్కదిద్దాలని చెప్పేసి ఎవరికి తెలియకుండా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గగన్ బయట నిలబడి ఇక బాధపడుతూ ఉంటాడు. పూరి వస్తుంది అన్నయ్య అని చెప్పేసి అంటుండగా అన్నయ్య ఇక భోజనం చేస్తురా అని అంటుండగా తిందామమ్మ అని అంటుండగా ఈలోపు ఇక శివ వెంటనే గేట్ తీసుకొని లోపలికి వస్తాడు. అసలు ఎవడ్రా నువ్వు, ఎందుకు వస్తున్నావురా అనేసరికి బావా అని చెప్పేసి వెంటనే ఇక గగన్ కాళ్ళ మీద పడిపోతాడు శివ. క్షమించు బావా, నేను చేయాల్సిన తప్పు చేశాను, మీ అందరి పరువు తీశాను, మా అక్కను క్షమించు బావా అని అంటుండగా అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసి గగన్ కోపంగా వెంటనే శివ కాలర్ పట్టుకుంటారు. నా పరువు తీసిందే కాకుండా ఇప్పుడు అక్క కోసమని వచ్చావా, అసలు నువ్వు ఇక్కడ ఉండే అధికారం ఇక మాట్లాడే రైట్స్ కూడా లేవరా అని చెప్పేసి గగన్ కాలర్ పట్టుకుంటాడు శివది.